హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఇక్కడ నియమిక బృందాన్ని కలవండి అనేసి ఇవ్వడం జరిగింది. శివాని కన్నవరు ఈ యొక్క జాబ్ అనేది తీయడం జరిగింది అనమాట. ఎన్టీవై టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో హ్యూమన్స్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్, అలాగే అంటే ఆమె ఏం చేస్తుంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. సాంస్కృతిక కార్యకర్త మరియు కాశీ విరాసత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, జీవిత చరిత్ర రచయిత, ది అన్స్టాపబుల్ సుధా చంద్రన్ అనేసి ఉద్యోగ పోస్టర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఇక్కడ మొబైల్ పైప్ లైన్ లీడ్ అనేసి ఇవ్వడం జరిగింది. మా ఇంజనీరింగ్ బృందం మా కస్టమర్లకు దగ్గరగా ఉంటుంది, వారి వ్యాపారాన్ని సులభతరం చేస్తానని మా వాగ్దానాన్ని అందించడానికి సాధనాలను రూపొందిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. మేము వేగంగా నిర్ణయాలు తీసుకుంటాము మరియు మా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మేము ప్రాధాన్యతలను మారుస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వేగం యొక్క సవాల్ను ఆస్వాదించే వారిని మేము స్వాగతిస్తాము అనేసి కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రలో మీరేం చేస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కస్టమర్ మొబైల్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వివిధ టీములతో మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అది కూడా కస్టమర్ సపోర్టు, కస్టమర్ గ్రోత్, సేల్స్ మొదలైన వాటిని మీరైతే అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలన్నమాట. ఇక్కడ ఏవైనా సమస్యలు ఉత్పన్నమయ్యే వాటిని అన్బ్లాక్ చేయడంలో కూడా మీరు సహాయపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మొబైల్ అప్లికేషన్లకు అవసరమైన విధంగా అమలు చేయండి మరియు మా పైప్ లైన్ బృందంలో తలెత్తే సమస్యలను నిరోధించడాన్ని పరిశోధించే విధంగా కూడా మీరు ఇక్కడ వర్క్ చేయాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి రన్నింగ్ స్క్రిప్ట్లు ఏవైతే ఉంటాయో లేదా కోడ్ని అమలు చేయడంతో సహా మొబైల్ అప్లికేషన్లు డెలివరీలో మొబైల్ పైప్ లైన్ విస్తరణ విశ్లేషకుల బృందానికి నాయకత్వం వహించడంలో అనుభవం అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మొబైల్ అప్లికేషన్ల డెలివరీలో అవసరమైన ఏవైనా ప్రక్రియలను సులభంగా అర్థమయ్యేలా డాక్యుమెంటేషన్ చేసే విధంగా కూడా మీరు చూసుకోవాలనేసి వీళ్ళైతే, అంటే మొబైల్లో డాక్యుమెంట్ చేసే విధంగా కూడా మీరు చేయాలన్నమాట ఇక్కడ వర్క్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అంతర్గత యాపీలు మరియు గూగుల్ డెవలపర్ ఖాతాలను నిర్వహించే విధంగా కూడా మీరు ఇక్కడ పనిచేయవచ్చు అన్నమాట. అలాగే యాపిల్ స్టోర్ మరియు గూగుల్ ఖాతాలో అప్లికేషన్ని అమలు చేయడం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్ ఆస్తులు మరియు మెటాడేటా అప్డేట్లను నిర్వహించండి అనేసి కూడా వివరించడం అనేది జరిగింది. అలాగే పసిఫిక్ టైంలో కూడా మీరు పని చేసుకునే విధంగా కూడా చూడాలనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇవన్నమాట మీరైతే ఈ పాత్రలో మీరు చేయవలసిన బాధ్యతలు అనేవి, మీరు చేయవలసిన పని కూడా ఇదన్నమాట. మెయిన్గా అయితే మీకు మొబైల్ అప్లికేషన్ గురించి బాగా తెలియాలి. అలాగే డెలివరీలో అవసరమైన ఏవైనా ప్రక్రియలను సులభంగా అర్థమయ్యేలా డాక్యుమెంటేషన్ రూపంలో కస్టమర్స్కి అందించే విధంగా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్లో. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీరు ఈ పాత్రకు సరైన వారైతే మీరు ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సో వాటిలో మీకు నైపుణ్యం కానీ అనుభవం కానీ ఉండాలి. ఆండ్రాయిడ్ స్టూడియో లేదా ఎక్స్ కోడ్ లేదా ఇతర ఎమ్యులేటర్లతో అనుభవం కలిగి ఉండండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పైప్ లైన్ అనుభవం అనేది అవసరం. అలాగే అజూర్ డేటా పైప్ లైన్ అనేది కూడా చాలా అవసరం అన్నమాట. ఏడబ్ల్యూఎస్ లేదా తప్పనిసరిగా ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్లో పని అనుభవం అనేది
మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే CI/CD పైప్ లైన్లు తప్పనిసరిగా తెలుసుకోవాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. కోడింగ్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, అలాగే టైప్ స్క్రిప్ట్ ప్రాధాన్యత అనేది కూడా మీకు తెలియాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. యాప్ పబ్లిషింగ్ ప్రాసెస్లోని భాగాలను ఆటోమేట్ చేయడానికి జీవో మరియు టైప్ స్క్రిప్ట్లో నైపుణ్యాన్ని కలిగి ఉండే విధంగా మీరు చూసుకోవాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. రియాక్ట్ నేటివ్ అలాగే స్థానిక iOS మరియు ఆండ్రాయిడ్ ఫ్రేమ్వర్క్లతో పరిచయం కలిగి ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అత్యవసరంగా పనిచేయండి. అలాగే సరైన విషయాలకు ప్రాధాన్యతను ఇస్తూ అధిక నాణ్యత పనిని అందించే విధంగా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. విభిన్న బృందాలు వ్యక్తులతో స్పష్టమైన సంభాషణను కలిగి ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణంలో ఎదగాలని మరియు మరింత నేర్చుకోవాలనే కోరికను కలిగి ఉండండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తక్షణ జాయినర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే వెంటనే జాయిన్ అయ్యే వారికి మాత్రమే ఇక్కడ వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. నేనైతే కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజీ వస్తుందన్నమాట. ఇక్కడైతే మీకు సులభంగా వర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేయాలి. సులభంగా వర్తించండి దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంటోవి టెక్నాలజీస్కు వర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఈమెయిల్ చిరునామా అనేది ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క ఫోన్ దేశం కోడ్ అనమాట. సో మీ యొక్క కోడ్ని ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. అక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఒక విషయం చెప్పాలంటే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో 15,000కి దగ్గరలో మనమైతే సబ్స్క్రైబ్కి దగ్గరలో ఉన్నాము. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్స్ అనేవి మీకు ముందు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.